ఏంటి నీ అందాల గుర్రాలు ఎక్కే వాళ్ళకేనా తోమే వాళ్ళకి ఇవ్వవా? పళ్ళు రాలిపోతే రోయ్ సినిబాబు గారికి చెప్తాను. చెప్పవే, నేను రాజా గారి దగ్గరికి వెళ్ళి పెళ్లి కావాల్సిన మీ అబ్బాయి గారిని రత్తి చెడగొట్టేస్తుందని చెప్పేస్తాను. తీరిపోతుంది. వద్దురా చంపేస్తారు. నేను చెప్పకుండా ఉండాలంటే ఓరి సచ్చినోడా నీకెంతలోకి వేయండిరా. అదా నీలాంటి పతివ్రతలు చాలా మంది చూసానే. ఓరి సచ్చినాడా. ఒరేయ్ ఆగరా ఆగరా. నీ పెళ్ళ వస్తున్నా నాగరా. ఈ ఆటతో నీ పని అయిపోయింది. ఒరేయ్ సచ్చినాడా ఆగు ఆగరా. ఒరేయ్ రాణి వాడి సంగతి తెలుతాను. కొంపకి రాకుండా ఎటెళ్తాడు. ఎదవ సచ్చినాడు. ఓయమ్మోయమ్మ ఏం పరిగెత్తిచ్చాడు. ఇది మొహం మండ మొదల నష్టం సచ్చినాడు సచ్చినాడా అని. రావులమ్మా రావులమ్మా బాగా కలిసిపోయానే. కథ చదివి పెట్టు. పెడతానుండు. సచ్చినాడు. ఈ దళపతింట్లో కొడుకును కోడలు కొట్టడమా? అబ్బా దళపతి నువ్విద్దరికి పతి అయినట్టే ఏడు అవ్వాలని చూస్తాడా? ఓ పంచది పీఠం కాదు కొడుకు ఏ పంచలమ్మడి తిరుగుతున్నాడని కూడా చూడాలా. నేను కొంపలమ్మడి తిరగటం ఏంటి? ఇప్పుడు దాకా గుర్రాలని తోగుతూ వస్తుంటాను. ఇదిగో ఆడబెట్టే ఇదిగో ఈ గొడవలతో గొంతు పోసేసుకుంటా. నువ్వు ఇంకా ఆడదాంతో పోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనే మీ అమ్మని కాదు. మధ్యలో నా మీద ఎందుకు పడతావే? నీ కొడుకు రత్తిని తోటలోకి తీసుకెళ్ళాడు కాదని చెప్పమను. ఈ గొడవలతో కోసేసుకుంటా. నీ కాళ్ళు ఎత్తుకుంటాను. ఈ నన్ను తోటలోకి రమ్మన్న మాట నిజమేనక్క. నేనా? అబద్ధమే. సినిబాబు దగ్గరికి వెళ్ళిన దానివి నా దగ్గరికి రావడానికి ఏం మాయరాగో అనలేదు నువ్వు. ఎత్తుకుపోవడం కాదు ఎత్తేసాడు. వదులుతానా? లేచి నాకు పీకుతా. రత్తే కుసయ్యే. అలాగేనక్క. మొత్తానికి నా కొడుకు మన లక్షణాలే వచ్చాయన్నమాట. ఇదిగో అవసరమా?